Yes, brother, you can start now. Okay. Praise Lord. Happy New Year to you all. Praise the Lord. దేవునికి స్తోత్రం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. This is our first class in the new year. That's why. న్యూ ఇయర్ లో ఇది మన ఫస్ట్ క్లాసు. Anyway, let us thank God. He is allowing us to study His word in this new year also. ఈ క్రొత్త సంవత్సరంలో కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. Let us utilize such occasions to study the word which God is giving us. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. The scripture has a tremendous amount to say about money and material possessions. లేఖనాల్లో అనగా బైబిల్లో ధనం గురించి భౌతికపరమైనటువంటి సాధనాలకు సంబంధించిన విషయమై బైబిల్లో చాలా ఎక్కువగా ప్రస్తావన చేయబడటం మనం గమనించవచ్చు. It is said that 1/3 of the parables which Jesus said is about money. ఇలా సాధారణంగా చెప్పబడుతుంది అంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో 1/3 వంతు ఈ డబ్బు గురించి, ఆయన ధనం గురించి ఎక్కువగా మాట్లాడారని మనం వింటూ ఉంటాం. And somebody has pointed out that 1 out of every 10 verses in the Bible, in the New Testament, deals with the subject of money or possessions. అలాగే ఇంకొకరు ఏమంటున్నారంటే ప్రతి బైబిల్లోని ప్రతి 10 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక వచనము ఈ మనీ మ్యాటర్స్ గురించి మాట్లాడుతున్నట్లుగా ఒకరు గమనించడం జరిగింది. The Bible has 500 verses on prayer and less than 500 verses on faith, but over 2000 verses on the subject of money. Somebody else calculated. I did not calculate. Okay, this is taken from some book. సో ఎవరో ఒక ఆయన క్యాలిక్యులేట్ చేసి ఇలా చెప్తున్నాడు ఏంటంటే 500కు పైగా ఈ యొక్క ప్రార్థన గురించినటువంటి విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత 500కు తక్కువగా ఇంకొక విషయం గురించి ఉంటే దరిదాపు మరి ధనము లేకపోతే ఈ మెటీరియల్ పొసెషన్స్ సంబంధించినటువంటి విషయాలు ఎన్నిసార్లు నేను దాదాపు 2000 రెఫరెన్స్లు కలిగి ఉన్నట్లుగా ఒక ఆయన లెక్కించి చెప్పాడు. ఇది మేము లెక్కించి చెప్పింది కాదు, ఎవరో ఒక ఆయన లెక్కించి చెప్పిన విషయం. So what this shows, it shows that money is an extremely important issue. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, మనీ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనకు అర్థం అవుతుంది. Because a person's attitude towards money is so determinative of his relationship with God. ఒక మనిషి యొక్క వైఖరి, డబ్బు ఎడల ఒక మనిషి యొక్క వైఖరి ఎలా ఉంటుందనేది అదేం తెలియజేసిందంటే దేవునికి పట్ల ఆ వ్యక్తికి ఎలాంటి వైఖరి ఉందో కూడా అది మనకి చూపిస్తూ ఉంటుంది. So we have been discussing about the practical Christian life, different areas of practical Christian life. Money is an important area of our life. దయచేసి అందరి మ్యూట్ చేయాలా, హోస్ట్ ఎవరైతే ఉన్నారో అందరి మ్యూట్ చేయండి, లేకపోతే మీరన్నా దయచేసి మిగతా వాళ్ళు మైక్ మ్యూట్ లో పెట్టుకోండి. సే బ్రదర్ వన్స్ అగైన్ what you said. So we have been studying about practical Christian life, different aspects of practical Christian life, and money is an important aspect. చూడండి, మనము ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ గురించి ఈ రోజులు నేర్చుకుంటా ఉన్నాం. అలాగే డబ్బు, ధనము అనేది కూడా చాలా చాలా ప్రాక్టికల్ విషయం. So the Bible provides us with a wealth of principles and the guidelines concerning the money matter. మనీ మ్యాటర్స్ సంబంధించి బైబిల్ ఒక ధనరాశి లేకపోతే అద్భుతమైనటువంటి జ్ఞానం బైబిల్లో ఉంది అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించాలి.
about making money. There are principles about spending money, about investing money. There are a lot of principles given in the Word of God, principles and guidelines. మనీకి సంబంధించి, డబ్బుకు సంబంధించి, ధనానికి సంబంధించి ప్రిన్సిపల్స్, నియమాలు ఉన్నాయి. అలాగే గైడ్లైన్స్ కూడా మనకి కొక్కొల్లలుగా మనకి దేవుని వాక్యంలో దేవుడు పొందుపరచడం అనేది మనం నిజంగా గమనించదగినటువంటి విషయం. So today let us consider the biblical principles concerning earning money. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే డబ్బుని ఎలా సంపాదించాలి అన్న విషయం మనం నేర్చుకోబోతున్నాం. I'm sure that you all like this subject. Oh, what a wonderful subject, how to earn money. కాబట్టి మీరందరూ ఎంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు జోస్కుట్టి గారు అని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. Anyway, let us consider the principles, the biblical principles. Not all the principles we will discuss today, but a few of them we will consider. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే బైబిల్ నియమాలు, ధనాన్ని సంపాదించడానికి కావాల్సిన బైబిల్ నియమాలు మనం అన్నిటిని మనం చూడలేము, కానీ కొన్నిటిని మనం చూద్దాం. Actually, there is no need of special teaching concerning the need for earning money. People are conscious of it from very childhood onwards. వాస్తవానికి ఈ డబ్బుల గురించి సంపాదించడం గురించి పెద్దగా మనం బోధించాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి జనాలు ఈ విషయమే మంచి అవగాహన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And that is a main goal of people's life, how to earn money. Even education, people choose the different streams of education with this in mind. I need to earn money, so I need to be trained for a profession which will help me for earning money. కాబట్టి ఈ రోజుల్లో ప్రజల యొక్క ప్రధాన లక్ష్యం ఏంట్రా బాబు అంటే డబ్బుని సంపాదించడం. డబ్బులు ఎలా సంపాదించాలి అన్న దాని మీద పెట్టిన దృష్టి ఇంకా వేరే దేని మీద కూడా పెట్టట్లేదు అన్నది వాస్తవం. So just two things concerning earning of money we will consider today. డబ్బుని సంపాదించే విషయంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. The first one is God has appointed work as the means to earn money. చూడండి, డబ్బు సంపాదించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాధ్యమం ఏంటంటే వర్క్ చేయడం, పని చేయడం. So work means lawful work. Lawful work is the means to earn money. అంటే పని చేయడం అంటే ఏ పని? న్యాయంగా, యథార్థంగా, ధర్మంగా పని చేయడం, పని చేసి సంపాదించడం. You know, when was work appointed by God? మానవునికి ఈ వర్క్ చేయమనేటువంటి ఈ బాధ్యత ఎప్పుడు అప్పగించబడిందో మీకు తెలుసా? It is interesting that immediately after creating man, God put them in the Garden of Eden, and there he appointed work. దేవుడు మానవుణ్ణి సృష్టించిన వెంటనే, ఆ ఏదెను తోటలో పెట్టిన వెంటనే ఆ యొక్క తోటని సేద్యపరచడం పనిని అప్పగించాడు. In Genesis chapter 2:15 we read that then the Lord God took the man and put him in the Garden of Eden to tend and keep it. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. So what we understand, a work did not come after the fall, but before the fall, at creation itself, it's the plan of God that man should do work. చూడండి, పని అనేది చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అది శాపంగా అనుకుంటారు. కాదు. పని అనేది మానవుడు పతనం చెందక ముందే, మానవుడు మంచి స్థితిలో ఉన్నప్పుడే, తోటలో ఉన్నప్పుడే దేవుడు ఆ పనిని అప్పగించడం జరిగింది. So God wants us to be working. God doesn't want people to be simply sitting or lazy. He wants us to be working. కాబట్టి దేవుడు మనము సోమరులుగా, బద్ధకస్తులుగా ఉండడానికి ఇష్టపడడు. మనము కష్టపడి పనిచేసి మనం సంపాదించుకోవాలనేది దేవుని యొక్క కోరిక.
there are a lot of areas for working, lawful working. కాబట్టి మనం న్యాయంగా చక్కగా పని చేసుకుని సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. The first work that man was appointed with was gardening. He was in the garden of Eden and it was gardening. మొట్టమొదటిగా మనిషికి ఇవ్వబడిన పని బాధ్యత ఏంటంటే తోటని సేద్యపరచడం, కాయడం. So, agriculture is one of the best areas of work. వాస్తవానికి వ్యవసాయం చేయడం అనేది చాలా బెస్ట్ వర్క్ గా మనం అర్థం చేసుకోవాలి. Today, of course, maybe agriculture is not that profitable. Farmers face problem. Now, farmers strike is going on that and all we are aware of. Still, it is necessary. The production of food is necessary for the survival of our soul. ఈ రోజుల్లో రైతులకి పెద్దగా లాభాలు రావట్లేదు అన్నది వాస్తవం. తర్వాత రైతులు స్ట్రైక్లు కూడా చేస్తున్నది మనం చూస్తూ ఉన్నాము. కానీ వాస్తవానికి వ్యవసాయం అనేది చాలా అద్భుతమైనది. ఈ వ్యవసాయం అనేది లేకపోతే మనకు తినడానికి తిండి దొరకదు. So not only agriculture, animal husbandry, our business, our skilled labors, industrial work. Now modern days there are many areas of work with the modern the development of modern technology. Any area of work we need to be trained in, we need to be involved in, we need to be working. కాబట్టి మనం వ్యవసాయం ఒకటే కాదు, పశువుల్ని పెంచడము, పాల ఉత్పత్తి, ఇంకా రకరకాల పనులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఏదో ఒకటి మనం పనిచేసి అది కూడా యథార్థంగా న్యాయంగా మనము సంపాదించడము నేర్చుకోవాలి. So it is said that in the Jewish society, in the ancient Jewish society, the father had two responsibilities concerning his sons. యూదుల యొక్క పద్ధతి ప్రకారం మనం చూస్తే యూదుల్లో ఉన్నటువంటి ఎవరైనా ఒక తండ్రి ఉన్నాడంటే ఆ తండ్రికి తన బిడ్డల ఎడల రెండు ప్రధాన బాధ్యతల్ని కలిగి ఉన్నట్లుగా మనం గమనించాలి. The first responsibility was to teach the law. Law means the scriptures. And the second responsibility was to teach a trade. These were considered as the two most important responsibilities of a father. రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ముందుగా వ్యక్తికి లాని నేర్పించాలి, అంటే ధర్మశాస్త్రం లేదా లేఖనాలు లేదా బైబిల్ని నేర్పించాలి. రెండవది ఏంటంటే ఆ వ్యక్తికి బతకడానికి ఒక జీవనోపాధిని చూపించాలి, అంటే ఒక ఏదన్నా ఒక వర్క్ని నేర్పించాలి. So today the principle has not changed. We have to work. It is God's plan. It is appointed by God. Work is appointed by God. కాబట్టి ఈనాటికి అదే నియమం. మనం సంపాదించాలంటే చక్కగా మనం పని చేసుకుని ధర్మంగా యథార్థంగా న్యాయంగా పని చేసుకుని మనం సంపాదించాలి. Let us read a few verses from the New Testament. The 1 Thessalonians 4:11 and 12. Let's read. మొదటి తెస్సలోనిక chapter brother Chapter 4 verses 11 and 12. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాము. మొదటి తెస్సలోనిక 4, 11, 12 మనం పోయినట్లయితే తెలుగులో మిక్స్ అయిపోయింది, 10, 12 మిక్స్ అయిపోయింది. ఓకే. Read that, brother. ఓకే. అలాగుననే మాసిదోనియా యందు ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపలి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమి, ఇక్కడ చూడండి, మీకేమీ కొదువు లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. Okay, so it is said that you mind your own business and work with your own hands as we commanded you, and that you may lack in nothing. మీకేమీ కొరత లేకుండా ఉండాలి, కొదువు లేకుండా ఉండాలి అంటే మేము మీకు ఆజ్ఞాపించాం కదా. ఏం ఆజ్ఞాపించాం?
పక్కనోడి జోలికి పోకుండా మీ పని మీరు చూసుకుంటూ మీ చేతులతో కష్టపడి పని చేసుకోండి. In 2 Thessalonians chapter 3 verse 10 to 12. రెండవ తెస్సలోనీయులు 3వ అధ్యాయము 10 నుంచి 12 వరకు మనం చూస్తే, మరియు మేము మీ యొద్ద You read ఉన్నప్పుడు yes. ఎవడైనను పని చెయ్యనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభుని యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. So especially it is commanded. Okay, it is not a matter of option, it is a commandment that we commanded you this: if anyone will not work, neither shall he eat. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మేము మీకు ఆజ్ఞాపిస్తున్నాం. ఏమని తెలుసా? మీరు గనక కష్టపడి పని చేయకపోతే మీ తినటానికి హక్కు లేదు అంటున్నాడు. So simple. Suppose somebody doesn't want to work, don't eat also, only that much, nothing more. ఎవరికైనా పని చేయడం ఇష్టం లేదనుకో తినటం కూడా మానేయాలి. If you want to eat, then you have to work. That's what Paul is telling. Very simple statement. పౌలు ఏమన్నాడంటే చాలా సింపుల్ చెప్పేదంటే, నీకు తినాలని ఆశ ఉంటే పని చేయి అంటున్నాడు. Okay, 1 Timothy chapter 5 verse 8. మొదటి తిమోతి 5:8. మొదటి తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. So this is about older people who are family men, those who are married and those who have the responsibility of family. He said that if anyone does not provide for his own, and especially for those of his household, he has denied the faith and is worse than an unbeliever. It's the responsibility to work and provide for the family. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఫ్యామిలీ పర్సన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ కలిగిన వాడు తను కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. అలా గనక చేయలేకపోతే వాడు విశ్వాస త్యాగం చేసినవాడు అవిశ్వాసగానే మరి చెడ్డోడు అని చెప్పేసి అంటున్నాడు. There are many people who don't take care of the family. Family is suffering. There is no enough food in the family. There is no enough clothes for the wife and children. The living conditions are very poor. There are many families suffering like that. కొంతమంది ఉన్నారు అసలు కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళకి కనీసం మంచి బట్టలు ఉన్నాయా లేదా, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి ఏమి పట్టించుకోకుండా బలాదూరుగా తిరుగుతూ ఉంటారు. అలాంటి వారు చెడ్డవారని బైబిల్ చెప్తా ఉంది. In 2 Timothy chapter 2 verse 6. రెండవ తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం. There is the mention of the hard-working farmer. The hard-working farmer must be first to partake of the crops. అక్కడ మనం చూసినట్లయితే కష్టపడి పనిచేసేటువంటి రైతు గురించి మాట్లాడుతుంది. ఏంటి చూడండి 2:6లో, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. So what all these verses are emphasizing, that we need to be engaged in work. Not mere work, hard work is necessary. చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, మనందరం కూడా పని చేసే వారంగా ఉండాలి. చక్కగా కష్టపడి పని చేసుకుని మనము సంపాదించుకునే వారంగా ఉండాలని ఈ లేఖనాలన్నీ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. So we need to be very hard working. That is what is said. You know, I was born and brought up in an agricultural family. My parents were farmers, you know. I know many of you are also farmers. We had some land that was cultivated, and we had also cows and other things.
I remember in my childhood and all, my parents used to get up early morning at 3 o'clock. 3 o'clock they get up and they had to milk the cows and buffaloes and all. Before we got up, my father used to go with the milk. మీ అందరికి తెలుసు లేదో, నేను ఒక రైతు వారి కుటుంబంలో జన్మించాను. నేను, మా నాన్నగారు అమ్మగారు, మా ఇంట్లో మాకు వ్యవసాయం ఉండేది, మాకు పశువులు ఉండేవి. మా నాన్నగారు పొద్దున్నే 3 గంటలకే లేచి ఆయన పాలు తీసి మేము లేచేసరికి ఆయన పాలు అమ్మడానికి వెళ్ళిపోయేవారు. అలాగా నాకు ఈ యొక్క వ్యవసాయం వీటన్నిటి గురించి చక్కటి అవగాహన ఉంది. There was a lot of work at home, lot of work. I remember my mother would not allow any children to sit idle or simply waste time. She would be very angry with us and she will give us work. I remember my childhood. ఈ వ్యవసాయ కుటుంబంలో మీరు గనక పుట్టినట్లయితే చాలా పనులు ఉంటాయి. అసలు మా అమ్మగారు అయితే మాకు ఖాళీగా ఉండిచ్చేవారు కాదు మమ్మల్ని. మాకు ఏదో ఒక పని అప్పు చెప్తూ ఒకవేళ పని చేయకపోతే చాలా కోప్పడేవారు. ఆ చిన్నప్పుడు ఆ విషయాలే నాకు గుర్తొస్తూ ఉంటాయి. So it's good that we get trained in that way. So this is God's will. We need to work. కాబట్టి మనము ఆ రీతిలో శిక్షణ పొందడం అనేది మంచిది. ఎందుకంటే మనం కష్టపడి పని చేయడం అనేది దేవుని యొక్క చిత్తం. So work is appointed by God and laziness is rebuked, very sternly rebuked in the Bible. చూడండి, పని చేయడం అనేది మనిషి యొక్క ధర్మము. బద్ధకంగా సోమరితనంగా ఉండడం అనేది బైబిల్లో అది ఎట్లా అంటే గద్దించబడింది. భయంకరంగా దేవుడు అలాంటి వ్యక్తుల్ని గద్దిస్తూ ఉన్నాడు లేఖనాల్లో. Just take the book of Proverbs, and how many verses are there where laziness is rebuked, you know? సామెతల గ్రంథం గనక మీరు చదివినట్లయితే అక్కడ ఎన్నోసార్లు ఈ సోమరులకి బుద్ధి చెప్తూ గద్దిస్తూ రాయబడిన వచనాలు మనకి చాలా కనబడతాయి. Say, take chapter 6. We will read a few verses from the Proverbs, okay? Chapter 6, verse 6 to 8. సామెతలు 6వ అధ్యాయం గనక మనం చదివినట్లయితే చాప్టర్ 6 9 onwards, verse 6 to 9 maybe we can. 6 to 9, ఓకే. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదో, ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచూనుందు. అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. Okay, there is a fellow, his name is Sluggard, and what is his hobby, you know? Just eating and sleeping. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తెలుసు, సోమరి. ఆయన పని ఏంటంటే తింటం పడుకోవడం. So what he is being said, you go to the ants. See, you go to the ants and learn lesson from the ants. కాబట్టి సోమరికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. You know, the ants are very little creatures, but they are very hardworking ones. You will be really surprised to see them working. కాబట్టి మీరు గమనించి చూస్తే ఈ చీమలు అనేవి చాలా చిన్నవి, కానీ అవి పనిచేసే విధానం చూస్తే మనకి గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. So we need to be working. Again, chapter 10, verse 4 and 5. మరలా మనము 10వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే మనం గమనించాల్సిన పని చేయడం మన యొక్క ధర్మం అని మనం చూస్తున్నాం. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. So
Slack hand means a slothful person, a lazy person, not at all active in work, not interested in work. Such a person becomes poor, there is no doubt. But a diligent person, a person who is very diligent in work, he will become rich. That is a natural principle, basic economics. మీరు చూడండి, బద్ధకంగా అంటే ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా, ఏ పని మొదలెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా, ఎంతసేపు పడుకోవడానికి ఇష్టపడేవాడు ఏమైపోతాడు? దరిద్రుడైపోతాడు. కానీ శ్రద్ధగా తన పని మీద దృష్టి పెట్టి, దానికోసం చక్కగా సిద్ధపడి, దానికోసం కష్టపడి పనిచేసేవాడు ఏమవుతాడు? రిచ్, ఐశ్వర్యవంతుడవుతాడు. Again, verse 14, chapter 14, verse 23. తర్వాత 14వ అధ్యాయము 23వ వచనం కూడా మీరు చూసినట్లయితే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. So in every labor there is profit, but idle chatter leads only to poverty. Some people's business is what, simply chatting, useless chatting, idle chatting. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఏ కష్టం చేసినా, ఏ కష్టమైనా చేయండి, ఎందులో అయినా సరే మీకు కష్టపడితే లాభం గ్యారంటీ. కానీ పని బాట లేకుండా ఉత్తిగా బాతకానీలు పెట్టి మాటలు చెప్పుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ సోది పెట్టుకునేవాడికి ఎప్పుడు పేదరికమే వాడిని వెంటాడుతూ ఉంటది. You just go to the town or in the village areas and all. I don't know how it will be in the Andhra Pradesh. Here some people are there. Morning they start from their home. They come. There may be a small tea shop or a small hotel. They sit there. They just order a tea. Simply chatting with the friends. Until evening they will spend time there. Then they will go back. Some people even drink and go back. What is a wasting of time? No use at all. No use. మీరు కొంతమందిని చూసినట్లయితే ఏం చేస్తారంటే, వాళ్ళు పొద్దున లేస్తారు, దగ్గరలో ఉన్న టీ కొట్టుకు వెళ్తారు, టీ ఆర్డర్ ఇస్తారు, ఇక కూర్చుని ఇక బాతకాన్ని మొదలు పెడతారు, ఇక మాట్లాడటం, ముచ్చట్లు పెట్టుకోవడం, ఆల విషయాలు వీళ్ళ విషయాలు లేవనెత్తుకుంటూ ఆ రోజంతా కూడా అలా గడిపేస్తూ ఉంటారు, ముచ్చట్లతో గడిపేస్తూ ఉంటారు. వాళ్ళకి దరిద్రం కాక పేదరికం కాక వాళ్ళ జీవితాలు ఇంకేమంటారు చెప్పండి. So there are many more verses in Proverbs itself. We don't have time to consider all these things. It's good when you read Proverbs, you just underline these verses, okay? There are many verses. కాబట్టి మీరు ఇలా సామెతలు కనుక జాగ్రత్త చదివినట్లయితే ఇలాంటి అద్భుతమైన విషయాలు చాలా ఉంటాయి, వాటిని మీరు అండర్లైన్ చేసుకోండి. Second, I want to come to the second point. First point is work is appointed by God. That is the means for earning money. Okay, don't forget. మొదటి విషయం ఏంటంటే, పని చేయడం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి విధి అన్న విషయాన్ని మీరు గమనించాలి. Second point is all unethical and dishonest methods of earning money is prohibited in the Bible. రెండవది, అన్యాయంగా అక్రమంగా సంపాదించడం అనేది బైబిల్లో నిషేధించబడింది. అంటే ఒక విశ్వాసి అన్యాయంగా అక్రమంగా సంపాదించడానికి వీలు లేదు. We said that laziness is rebuked, but in some people's case the opposite is that they are so greedy and they are extra conscious for making money. As a result, they resort to unethical methods. ఒకటి మనం చూసింది ఏంటంటే, సోమరితనం వల్ల కొంతమంది ఏమి సంపాదించలేరు, అది తప్పు. రెండవది దానికి ఆపోజిట్ అన్నమాట. ఏంటంటే వీళ్ళు బాగా దురాశతో ఉంటారు, డబ్బు పిచ్చితో ఉంటారు. ఎట్లయినా సరే డబ్బు సంపాదించాలి, ఎట్లయినా సరే నేను ఒక రిచ్ స్టేటస్లో ఉండాలని అన్ని రకాల అడ్డదారులు దొక్కడానికి ఏమాత్రం వెనకాడరు. They want to make money and the only intention in their life to make money. How to make money, how to make more money, how to make profit. Whatever methods I use, no problem. That is what they are thinking. సో ఇలాంటి కొంతమంది లక్ష్యం ఏంటంటే డబ్బుని సంపాదించాలి. ఎలా సంపాదిస్తాం అనేది అనవసరం. ఏ దారిలో అయినా పోవచ్చు, ఏ మార్గంలో పోవచ్చు, నాకు కావాల్సిన డబ్బు, ఆ డబ్బు ఉంటే చాలు అని కొంతమంది ఇష్టం వచ్చిన తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు.
So all such practices, unethical and dishonest practices for making money are prohibited in the Bible. బైబిల్లో అన్యాయంగాను అక్రమంగాను చట్ట విరుద్ధంగాను డబ్బు సంపాదించడం అనేది నిషేధించబడింది, అది తప్పని బైబిల్ సెలవిస్తూ ఉంది. People nowadays, it's something very common. There are a lot of people trying to get rich quick. That has become a formula. Get rich quick. ఇప్పట్లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే చిటికలో ధనవంతుడైపోవాలి, త్వరగా ధనవంతుడైపోవాలి అన్నది ఇప్పుడు నడుస్తున్నటువంటి నినాదం. People don't want to work hard and wait for God's blessing upon them and all. They want to become rich very fast. ఈ రోజుల్లో ఎవడు కూడా కష్టపడి పని చేయాలనేటువంటి ఆలోచన లేదు, షార్ట్ కట్ లో ధనవంతుడిని అయిపోవాలన్నది ఆలోచన. So there are dozens and dozens of unethical practices like money chain marketing, then unethical business. తర్వాత ఈ రోజులు మీరు చూసినట్లయితే చైన్ బిజినెస్లు, మల్టీ చైన్ బిజినెస్లు, తర్వాత రకరకాలైనటువంటి అంటే అక్రమ పద్ధతుల్లో డబ్బు సంపాదించడానికి రకరకాల పద్ధతులు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. And there are people who employ dishonest methods in business, cheating people, deceiving people in quality and quantity. కొంతమంది అయితే క్వాలిటీలో మార్పులు చేసేస్తూ ఉంటారు, నాసి రకం వాటిని మంచి క్వాలిటీని అమ్మేస్తూ ఉంటారు. కొంతమంది ఉన్న తూకానికంటే తక్కువ ఇచ్చేసి వాళ్ళు మోసాలు చేస్తూ ఉంటారు. People in position and people in authority, there are many people who are corrupt. They take bribes. అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు, అక్రమంగా సంపాదించడం కోసం లంచాలు తీసుకుంటూ తప్పుడు విధానాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. But such wealth which is gained dishonestly will not be profitable, will not stand for us. కాకపోతే మీరు గమనించాల్సిన విషయం, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా దొడ్డిదారిలో సంపాదిస్తారో వాళ్ళ యొక్క సంపాదన నిలవదు అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించాలి. Proverbs chapter 13 verse 11 says that wealth gained by dishonesty will be diminished. సామెతలు 13:11 గనక మీరు చూస్తే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. Yeah. And chapter 15, Proverbs 15 verse 27 says, he who is greedy for gain troubles his own house, but he who hates bribes will live. 15:27 చూస్తే సామెతలు 15:27లో, లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకునేవాడు బ్రతుకును. And Jeremiah, prophet Jeremiah chapter 17 verse 11. తర్వాత మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే chapter 17 verse 11. 17వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 17:11. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలెనున్నాడు, సగము ప్రాయంలో వాడు దానిని విడవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. So here there is a mention of a particular bird, a partridge. It is said that this bird encroaches into the nest of another bird and tries to hatch its eggs. ఇక్కడ న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించేవాడు దేంతో పోల్చబడ్డాడంటే కౌజు పిట్టతో పోల్చబడ్డాడు. కౌజు పిట్ట ఏం చేస్తుందంటే తాను పెట్టని గుడ్లని
తను పెట్టిన గుడ్లు కాకుండా వేరే పక్షి పెట్టిన గుడ్ల మీదకి వెళ్ళి ఇది పొదుగుదానికి ప్రయత్నం చేస్తుంది. What happens? It hatches the eggs, but the birdlings, they will fly away. When they are able to fly, they will fly away. The mother bird will not get it because it was encroaching into somebody else's nest. Similar is the case with the man who is gaining money through dishonest ways. సో ఈ కౌజుపిట్ట వేరే వాటి యొక్క గుడ్లను పొదిగినప్పుడు ఇదేదో ఆశించింది, కానీ అవి పొదిగింది గుడ్ల నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, దీనికోసం ఉంటాయా, ఎగిరేసి వెళ్ళిపోతాయి. అలాగే న్యాయ విరోధంగా సంపాదించేవాడు ఆస్తి కూడా ఏమైపోతుందంటే వాడికి దక్కకుండా పోతుంది. So we as Christians, we should avoid all such unethical ways and dishonest ways of earning money. కాబట్టి మనము ఎథిక్స్ని మీరి మనము చట్టానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా మనము అవినీతి మార్గాల్లో డబ్బుని సంపాదించకూడదు. విశ్వాసులైన మనకి అలాంటి పని తగదు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. We should trust in God and we should work. We should do lawful work and God will bless it. మనం ఏం చేయాలా? ప్రభువు మీద విశ్వాసం ఉంచి ప్రభువుని ఆశ్రయించి యథార్థంగా కష్టపడి పని చేయాలి. ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. Number of variety of fields are there: agriculture or animal husbandry, or skilled labor like a carpentry or plumbing or construction, masonry. What all fields are there? What all fields are there? Even ordinary ways of work. మనము ఆలోచిస్తే చాలా పనులు ఉన్నాయి మనం సంపాదించుకోవడానికి. వ్యవసాయం చేసుకోవచ్చు, పశువుల్ని పెంచుకోవచ్చు, తాపీ పని చేయొచ్చు, వడ్రంగి పని చేయొచ్చు. ఏదో ఒక పనిలో మనం నైపుణ్యం కలిగి చక్కగా మనం పని చేస్తే తప్పకుండా మనకి లాభం కలుగుతుంది, అందులో సందేహం లేదు. People who are qualified, professionally qualified, educated and qualified, they have other means, lawful means of making money, doing the job and earning money. కాబట్టి ఉద్యోగం చేసేవారు కూడా న్యాయంగా సంపాదించడానికి మార్గాలు ఉన్నాయి. ఎవరైనా సరే న్యాయంగా సంపాదించి ఏ ఫీల్డ్లో అయినా సరే మార్గాలు ఉన్నాయి. మీరు వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే మీ దృష్టికి అవి వస్తాయి. Dignity of work is something that we Indians need to learn. It's the dignity of work. Every work has got its dignity. కాబట్టి మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ వర్క్ అనేది మనం నేర్చుకోవాలి. ఏ పని ఇది పలానా పని చులకన, పలానా పని పెద్దది, పలానా పనికి వాల్యూ అలా కాకుండా పని ఏదైనా పనిని గౌరవంగా మనం చూడడం నేర్చుకోవాలి. పనిని గౌరవించడం నేర్చుకోవాలి మనం. No need to think that I need to get a government job, then only I will work, otherwise I will simply sit at home and sleep. No, we need to be ready to do any work, any ethical work. నాకు గవర్నమెంట్ జాబే రావాలి, నేను అనుకున్న ఆ పనే చేయాలి, లేకపోతే ఇదే చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ పనైనా మనం చేయొచ్చు. అది న్యాయమైనప్పుడు, యథార్థమైనప్పుడు, అందులో ఎటువంటి అవినీతి లేనప్పుడు, అది ఎంత చిన్నదైనా ఆ పనిని మనం చేయడానికి వెనకాడకూడదు. Our Lord Jesus Christ was a carpenter by profession. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వృత్తిరీత్యా ఎవరు? ఒక వడ్రంగిగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. The apostles were fishermen. Many of them were fishermen. They were hardworking. అపోస్తలుల్లో అనేకులు జాలర్లు, చేపలు పట్టేటువంటి జాలర్లు. Apostle Paul was a very educated person and a qualified person, but still he had the pleasure in tent making. He by profession, family profession was tent making. He did that. అపోస్తలుడైన పౌలు గురించి మీరు ఆలోచించి చూసినట్లయితే ఆయన బాగా చదువుకున్నవాడు, ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాడు. కానీ ఆయన వాళ్ళ కుటుంబం చూసినట్లయితే డేరాల కుట్టేటువంటి కుటుంబం. ఆ పనిని ఆయన చేయడానికి ఏమి చిన్నతనంగా ఆయన ఫీల్ అవ్వలేదు. ఆయన డేరాలు కుట్టడంలో ఎప్పుడు కూడా వెనకాడలేదు. తనకు అవసరమైనప్పుడు అలా డేరాలు కుట్టుకుంటూ ఆయన సంపాదించేవాడు.
So let us remember this. Money we need to earn money, and the God appointed means of earning money is work, lawful work. కాబట్టి మనందరికీ డబ్బు అవసరం. డబ్బును సంపాదించుకోవడానికి మార్గం పనిచేయడం, కష్టపడి పనిచేయడం, న్యాయంగా, యథార్థంగా, నీతిగా మనం సంపాదించాలి. So let us examine our lives. As long as we have the ability and health to work, let us be engaged in work. Let us earn for our needs, for the needs of our family, for the needs of other people who are in need. మనకి ఆరోగ్యం ఉన్నంత కాలం, మనకి దేవుడిచ్చిన శక్తి ఉన్నంత కాలం కష్టపడి న్యాయంగా ఎంతవరకు సంపాదించాలో, ఎంత ఎక్కువ సంపాదించాలో అంత ఎక్కువ సంపాదిద్దాం. మన కుటుంబాన్ని పోషించుకుందాం. మన ఇంట్లో కొరత లేకుండా చూడటం మన బాధ్యతను గుర్తిద్దాం. ఈ విషయాన్ని మీరు దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నా. John chapter 5 verse 17, there is a verse Jesus says, my father is always working. When God is working. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే యేసు అంటారు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నాను. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు కూడా పని చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని యేసయ్య ఇక్కడ మనతో చెప్తూ ఉన్నారు. Let's people be faithful in our work and hard working, and God will definitely honor, God will bless. కాబట్టి పని చేద్దాం, కష్టపడి పని చేద్దాం, న్యాయంగా మనం సంపాదించుకుందాం. మనం చేసిన పని మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మనం ఆయన కోసం యథార్థంగా బతికినప్పుడు మన కష్టాన్ని దేవుడు దీవిస్తాడు అన్న విషయాన్ని మరువద్దు. God's name be glorified. మన దేవుని నామము మహిమపరచబడును గాక. ఆమేన్.